ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేరుగా విందాం. 75 సంవత్సరాల క్రితం ముందు 50 సంవత్సరాల క్రితం ముందు కూడా అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ పర్సన్స్ బిలీవింగ్? ఒక పూట అన్నం తినాలంటే నాకు తెలిసిన వరకు 1 మూట రాగిల కోసం 1 ఎకరా పొలము అమ్మేస్తున్నారని నేను విన్నాను. 1 ఎకరా బస్తాల కోసం, 1 మూట బస్తాల కోసం 1 ఎకరా జమీన్ అమ్ముకున్నారని నేను విన్నాను. ఆ 70 సంవత్సరాల క్రితం ముందు ఒక కుటుంబంలో ఆ నాడిలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మా తాతకి 15 పిల్లలు. ఎంతండి? అట్లయితే వాళ్ళు ఒక పూట అన్నం తినాలంటే వాళ్ళు ఎన్ని బస్తాల మూటలు అమ్ముకోవాలి, ఎన్ని బీములు, ఒక మూట బస్తాలకి రాగలికి ఎన్ని జమీన్ అమ్ముకోవాలి. చాలా కష్టకరమైన కాలం. అప్పుడు భోజనం తినడానికి చాలా కష్టంగా ఉండేది. ఒక పూట అన్నం తింటే ఇంకొక పూట అన్నం తినాలంటే కష్టం. హల్లెలూయా. ఆ మరి నాలుగులో భోజనం తినడానికి చాలా కష్టకరమైన దినముల్లో 12, 15, 7, 8, 9, 10 అని పిల్లలు కలుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎంత పిల్లలు కలుగుతున్నారు? యాదా కష్టపడాలా? ఒక బిడ్డ ఉంటే చాలు, దాన్ని పేర్చి గమనిస్తే అంతే చాలు, బాగుంటుంది. దానికి ఏమైనా చేసి పెడితే బాగుంటుంది. 10 కనుక్కొని ఆ 10 బిడ్డల దగ్గర ఏగలేక ఎందుకు ఒక బిడ్డ చాలు. కాలం చాలా ముందుకు పోయినాయి. కాలం చాలా ముందుకు వెళ్ళిపోయింది. దాన్ని వెనక్కి లాగే వాళ్ళు ఎవరు లేరు. వెనక్కి లాగే వాళ్ళు. నేనేమైనా కర్ణాటకలో చీఫ్ మినిస్టర్గా నేను ఏమైనా వస్తే, నేను ఎలక్షన్ నిలుచుకుంటే ఓటు వేయండి, నేను గెలిస్తే అంతా వెనక్కి తీసుకుని వస్తాను. పెట్రోల్ ఆఫ్ రేటు, బస్ ప్రయాణ ఆఫ్ రేటు, అన్ని సగం రేటుకు తెచ్చిస్తాను. ఓటేస్తారా? నేను నిలుచుకుంటే మీరు మాత్రం ఓటేస్తే చాలు, నా మొహం, నేను అసలు మొహం చూడొచ్చు. హల్లెలూయా. గమనించండి, దుష్టుల దుర్లక్షణం, దేవుని మహాప్రేమ. 70 సంవత్సరాల క్రితం ముందు ఒక తల్లి 12 బిడ్డల్ని కనింది, బట్ బలంగా ఉండింది. అప్పుడు తినే ఆహారం పదార్థము ఆమెకి చాలా శక్తి ఇచ్చింది. ఒక పూట ఒక ముద్ద తినుకుంటే, కాలి ఒక ముద్ద తినుకుంటే 3 రోజులు 3 ముద్దలు తింటే 10 బిడ్డలు కనించింది. అన్ని శక్తి అప్పుడున్న ఆడవాళ్ళకి. ఇప్పుడున్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పలేను. పాపం ఒక బిడ్డ కంటే చాలు. ఇక్కడ కూడా ఉన్నారు 7 మంది 7 మంది పిల్లలు ఎవరుకున్నారమ్మా? చెయ్యొద్దండి. 1, 2 పర్వాలేదు. అమ్మా, ఆ కాలం కథకు పోయినా ఈ కాలం కూడా అదే ఉన్నాయి. దేవుడి నామానికి స్తోత్రం. ఇట్స్ నాట్ రాంగ్. బట్ నేను చెప్పేకి ఏం వస్తున్నానంటే, ఒక ఇంట్లో 1-2 బిడ్డలు ఉన్నా కూడా వారిని పోషించడం చాలా కష్టం. సహోదరుడు సాక్షి చెప్పిన ప్రకారం 3 బిడ్డలకి బాగా చదివించి మంచి స్థానానికి తీసుకురావాలంటే ఆయన పడుతున్న ప్రయాసం, వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు 2 లక్షలు చెప్తే, 10 లక్షలు చెప్తే, అయ్యా 5 లక్షలు చేసుకోమని అడిగి ఆయన బిడ్డల్ని చేస్తున్నారు. ఈ స్థితి తెలిస్తే వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలు వాళ్ళేం చేస్తారంటే, మా నాయన గట్ల మేము 3 బిడ్డలు కన్నా మేము 3 కాలేజీలో చేర్చేయడానికి నేను ప్రయాసం నేను పడను, 1 బిడ్డ కంటాను, వాడిని బాగా నేను 12 లక్షలు 20 లక్షలు కట్టి నేను చదివిస్తాను అని చెప్పి అనుకుంటారు. ఇది కాలమానాలు పోతున్న సమాజం. దీంట్లో ప్రజలు కూడా ఆ విధంగా మారిపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు 1 పొట్టు అన్నానికి కష్టపడుతున్న వాళ్ళు ఇప్పుడు బాగా 3 పొట్టు బాగా తింటున్నారు. అయినా శబ్దమే రాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతున్నది,
దుష్టుల దుర్లక్షణం దేవుని మహాప్రేమ. That's a beautiful title today. చాలా అందమైన ఒక కార్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నారు. భూమి మీద స్వార్థముతోనే ప్రతి ఒక్క మనిషి బ్రతుకుతున్నారు. నేను కూడా స్వార్థికుడిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీరు కూడా స్వార్థికుడే. ఏం పాస్టర్ నేను గురించి చాలా మాట్లాడుతున్నాను. ఎవరు స్వార్థ అంటే అడుగుతున్నారా? నేను ఒప్పుకున్నాను కదా, నేను నాకు నాది ఇప్పుడు నేను నాది, నాకు నాది, నా సంఘము, నా కుటుంబము అనేది ఒక స్వార్థం నాలో కూడా ఉంటాయి. ప్రతి వారిలో ఒక స్వార్థం ఉంటుంది. ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా వాకిలు, నా బిడ్డలు, నా కుటుంబం, నాది, నా బండి, నా సొమ్ము, నా జమీను, నా ఇల్లు. నేను చెప్పినాను కదా, ప్రతిసారి చెప్తాను, ప్రతి ఒక్కరికి నాది అనే ఒక స్వార్థం ఉంటుంది. కానీ క్రీస్తునందులో నువ్వు జీవించేటప్పుడు నాది అనే ఒక స్వార్థం నువ్వు పరలోక రాజ్యాన్ని గురించి మాత్రమే ఉంచాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ మాట చదివిస్తున్నాడంటే చదవండి. ఆ కీర్తన గ్రంథమందు ద బుక్ ఆఫ్ సామ్స్ కీర్తన గ్రంథమందు 36వ అధ్యాయం 1-2 వాక్యం చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏమి లేదు? దేవుని భయము బొత్తిగా లేదు అని దేవుడు అంటున్నాడు. అది నేను కాదు. ప్రతి వారం చర్చకు వస్తున్నాను, అన్ని చేస్తున్నాను, దైవ భక్తి బొత్తిగా లేదని అంటున్నావు ఏదయ్యా? నువ్వు ఒకవేళ నన్ను చూసి ప్రశ్నలు వేయచ్చు, కానీ వాక్యం చదివిస్తున్నది వారి హృదయములలో అతిక్రమం ఉన్నది కాబట్టి దైవోక్తి వలె పలుకుచున్నది. ఏమన్నా పలుకుచున్నది? కన్నడలో వాక్యాల ಕನ್ನಡದಲ್ಲೂ ಬರೋದ್ರಿ ಸುಲೋಚನ ಬಂದಿಲ್ವಾ? ಇವತ್ತು ಕನ್ನಡದಲ್ಲೂ ಬರೋದ್ರಿ ಈ ವಾಕ್ಯವನ್ನ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಪಾಪವು ದುಷ್ಟನ ಮನಸ್ಸಿನೊಳಗೆ ನುಡಿಯುತ್ತಿರುವುದರಿಂದ, ಪಾಪವು ದುಷ್ಟನ ಮನಸ್ಸಿನೊಳಗೆ ನುಡಿಯುತ್ತಿರುವುದರಿಂದ ಅವನ ಕಣ್ಣು ಎದುರಿಗೆ ದೇವರ ಭಯವೇ ಅವನಲ್ಲಿಲ್ಲ. ఇట్స్ అ క్లియర్ పిక్చర్. తెలుగులో మీకు బొత్తిగా లేదన్నా కూడా మీకు అర్థం కాదు. ದೇವರ ಭಯವೇ ಇಲ್ಲ, ಅವನ ಕಣ್ಣು ಎದುರಿಗೆ ಅವನಿಗೆ ಭಯವೇ ಇಲ್ಲ. ಪಾಪವು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ ಅವನ ಹೃದಯದಲ್ಲಿ? ಅವನ ಹೃದಯ ಏನ್ చెప్తుందంట? పాపము అదంతా ఏం కాదు. నువ్వు చెయ్యి, నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు పడుకో, నువ్వు పోవద్దు, నువ్వు ఉండిపో అని పాపం నీలో ప్రేరేపణ చేస్తా ఉంది. క్రైస్తవ జీవితంలో ఉన్నవారైన ప్రజలారా, అపవాది అనేవాడు పాపం నీ అంతర్యంలో కూర్చివేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉందా? కాల్చి గమనించుకోండి. మీ అంతరాలంలో, మీ హృదయంలో పాపం కూర్చి వేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉందా? గమనించండి. ఆ పాపం నీ అంతర్యంలో, హృదయంలో కూర్చి వేసుకొని కూర్చొని నీలో ఉండుకొని ఇవన్నీ తప్పు, నువ్వు పోవద్దు, నువ్వు ఉండిపో, రేపు చూద్దాము, వచ్చే వారం చూద్దాము, వారికి ఎంతో తీసుకో, దొంగిలించుకో అని నిన్ను ప్రవర్తనతో పాటు పాపం చేయించున్నాడు అపవాది అనేవాడు. హల్లెలూయా. ఇవి తెలియక అనేక క్రైస్తవ సహవాసంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నేను ప్రార్థన చేసినాను, దేవుడు నాకు ఈరోజు వద్దన్నాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసినాను, దేవుడు నాకు ఉత్తరం ఇవ్వలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసినాను, దేవుడు నాకు ఏది పలకరించలేదు. హల్లెలూయా. ఎంతమంది, ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారండి? ఎన్ని జనాభా ఉన్నారు భారతదేశంలో? 140 కోటి. ఇంతమంది ప్రజలలో నువ్వు ఏదో మూల నిలుచుకుంటూ
నువ్వు దేవుని స్తుతించి దేవుడి దగ్గర అడుగుతా ఉంటే దేవుడు నిన్ను మాత్రం గమనిస్తూ ఉంటాడా? దేవుని మీద పని లేదా? ఏమండి ఏమండి దేవుడి మీద పని లేదా? దేవునికి పని ఉంది. నిన్ను గమనించడమే దేవుని పని. వాక్యం సెలవించినట్టుగా దుష్టుల దుర్లక్షణం దేవుని మహాప్రేమ. నీలో పాపం ఉండుకొని నిన్ను బొత్తిగా ఏ దేవుని భయము లేకుండా నిన్ను చచ్చిపోనివ్వక, నిన్ను దేవుని యందు ప్రార్థన చేయనివ్వక, నిన్ను ప్రతిదినమును ప్రభువునందు దూరంగా పెట్టి బైబిల్ వారానికి ఒక్క దినము ఎత్తుకొని దాన్ని డెస్ట్ కొట్టి దాన్ని మోపుకొని రావటం, మళ్ళీ ఇంటికి పోయినాక దాన్ని బయట పెడితే మళ్ళీ వచ్చే వారిని దాన్ని తీయటం. బైబిల్ చర్చికి పోవాలి, ఒక వారం దాకా బైబిల్ వాళ్ళు ఎవరు పుట్టరు, ఆ బైబిల్లో ఉన్న వాగ్దానం చదవరు, ఇక్కడ గొప్పగా రాసుకుంటారు చెప్పే వాగ్దానాన్ని, కానీ మన ఇంటికి పోయి దాని గురించి చదవరు. హల్లెలూయా. అక్కడే వారు మర్చిపోయి వారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందుకే వారిలో ఉన్న ఆ దేవ భయం, అపవాది అనేవాడు తన హృదయంలో కుర్చీ చేరేసుకొని కూర్చొని ఉన్నాడు. కుర్చీలో చేరేసుకొని కూర్చొని కాలు మీద కాలేసుకొని నీకు చెప్తా ఉన్నాడు, నువ్వు బాబు, నువ్వు ఉండిపో, నువ్వు ఇలా చెయ్యొద్దు అని నిన్ను పాపంలో దేవ భక్తి లేకుండా నీలో ప్రవర్తన చేయించున్నాడు. అవి నీకు తెలియక నువ్వు క్రైస్తులోనే ఉండుకొని నీలో ఉన్న దుష్ట దుర్లక్షణమును నీవు తెలుసుకోకుండా ఉండిపోయి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా దేవుని మహాప్రేమమును కాల్చ గమనించండి. నువ్వు ఎటువంటి వారైన దేవుని మహాప్రేమ. ఆ 2వ వాక్యం చదవండి కీర్తనలో. వారి దృష్టి ఎదుట వారి దోషము బయలుపడి అసహ్యముగాక కనపడు వరకు వారి దృష్టి ఎదుట ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఒక అవమానం మీకు కలిగే వరకు మీరు క్రీస్తులో బలంగా ఉన్నారా లేదా అని మీ వల్ల మీరు కనబడలేరు. హల్లెలూయా. మీరు కనబెట్టుకోలేరు. ఒక అవమానం ఎప్పుడు కలుగుతాయో అప్పుడు తెలుసుకోండి, క్రీస్తుకు నీకు సంబంధం లేకుండా దూరముగా ఉన్నావు. అందుకే ఈ అవమానం నీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని దృష్టించి చూసిన వారి ముఖము ప్రకాశింపబడినదని వాక్యంలో చదివిస్తున్నది. హల్లెలూయా. దేవ మనుషుడైన మోసే దేవుడు ఎందుకు మాట్లాడడానికి ఆ కొండ మీద ఎక్కి దేవ గుడారంలో దర్శనం చూస్తూ ఆయనతో మాట్లాడి బయటకు వచ్చినాక ఆయన ముఖముని మనుషులు చూడలేకపోయారు, మనిషి ముఖముని. హల్లెలూయా. మనిషి అయిన మోసే దేవుని యందు మాట్లాడి బయటికి రావగా ఆ గుడారంలో ఆయన బయటికి రావగానే ఆయన ముఖమును మనుషులు చూడలేకపోయినారు. ఆయన ముఖములో అంత ప్రకాశము కనబడతా ఉన్నది మోసే ముఖములో. హల్లెలూయా. కానీ ఈనాడులో ఉన్న క్రైస్తవులకు వారి ముఖంలో వీళ్ళు చర్చికి పోయేవాళ్ళు, వీళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు, వీళ్ళు విశ్వాసించేవాళ్ళు, దేవ భయము గల వాళ్ళు అని కనిపెట్టడానికి వారి ముఖంలో ప్రకాశం లేక ఉన్నది. హల్లెలూయా. కారణం అపవాది అనేవాడు కుర్చీ వేసుకొని హృదయంలో కూర్చొనున్నాడు. నిన్ను పాపం చేయటకు నీలో ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీవు దేవ భయము లేక, బొత్తిగా దేవ భయము లేక నీలో కొన్ని కార్యాలు చేయుచున్నావు. కాబట్టి అందుకే ఈ దుర్లక్షణము వల్ల నీలో కనబడిన దేవుని మహాప్రేమ ఈ రోజు నిన్ను విడిపించబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవ దోషులు. ఒక వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. రోమా బృంద పత్రిక 7వ అధ్యాయం 7వ వాక్య హోదరి. అట్టి కార్యములు చేయువారి మీద గమనించండి, అట్టి కార్యములు అపవాది ఏం చెబుతాడో అట్టి కార్యములు చేయువారు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే. ఎటువంటి సత్యమును అనుసరించదే అని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చవు. యా వాక్యం 2:2 రోమా పత్రిక రాసిన పత్రిక
పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. 2 కరెక్టా? 2:3 అది. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నాడని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును ನೋಡಿ దీని విషయములో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు. ಬೇರೆ ಕೆಳಗಡೆ ಇದೆಯಾ? ಮೇಲೆ ಓದಿ. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ ఎవడైనను సరే నిరుతుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు నువ్వు ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా అందంగా ఒక మాట అంటున్నాడు. ఏమని దేని విషయంలో నువ్వు ఎదుటి వారికి నువ్వు తీర్పు తీర్చుచున్నావు. దేని విషయంలో వాడు ఏమైనా చేసి ఉండొచ్చు. ఏ విషయంలో నువ్వు తీర్పు తీర్చుచున్నావు, అప్పుడు నువ్వు అనుకోవాలి, నీవు ఆ తీర్పు ఎలా నువ్వు చేయుచున్నావో దాని వల్లే నీకు తీర్పు చేయబడుతుంది. అప్పుడు నీవు నేరస్తులుగా ఉన్నావని నువ్వు ఎరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశ కాండంలో రాండి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 18వ వాక్యం 18, 19 2 వాక్యం చదవండి. ఆ జనములు తనను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని. గమనించండి, ఇక్కడ గమనించాలి. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా నిన్ను అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. ఈ వాక్యం ఎలా ఉందంటే, పురుషుడు కానీ స్త్రీలు కానీ ఒక కుటుంబం కానీ ఒక కులం కానీ ఒక గోత్రం కానీ మీకు ఈ వాగ్దానం ఎలా ఉందంటే మిమ్మల్ని చంప మీద కొట్టినటువంటి వాక్యం. గమనించండి, చదవండి. ఆ జనములు దేవా తనను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ ఒక కుటుంబమే కానీ ఒక గోత్రమే కానీ నేడు నీలో ఉండకున్నట్లును మరణకరమైన అట్టి మూలమైనది మీలో ఉండుకున్నట్లును ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 19వ వాక్యం చదివారా? అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములు వినినప్పుడు అద్దెము చేత దప్పి తీర్చుకొనవలెనే నేను నా హృదయ కాఠిన్యమున నడుచుకుంటున్న ఎడల నాకు క్షేమము కలగనని నేను ఆశీర్వాదం పొందనని నేను అనుకోలేను. భక్తులు చూడండి ఎంత అందంగా అంటున్నాడు, చాలా అందంగా చెబుతున్నాడు. యెహోవా యొద్ద నుండి తొలగిపోయే నా సహోదరి, నువ్వు కాక పురుషుడైనా సరే, అది స్త్రీ అయినా సరే, ఒక కుటుంబమైనా సరే, అది ఒక గోత్రమైనా సరే, అది ఒక కులమైనా సరే, అది ఒక ఊరైనా సరే, అది ఒక జాతి అయినా సరే, అది ఒక మతమైనా సరే, అటువంటి వారికి క్రియలు కానీ వారందరికీ అది పనులను చేయువాడు శాప వాక్యములను వినినప్పుడు నాకు క్షేమము కలగదు, నేను ఆశీర్వాదం పొందను అని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే క్రైస్తవులు ఉన్నవారైన మనము ఇగో దేవుని యందు భయభక్తి కలిగిన వారైతే నేను ఆశీర్వాదమును పొందడానికి సాధ్యం. దేవుని యందు భయభక్తి ఆసక్తి కలిగి ఉన్నవారు అంటే నేను అన్నిటిలో క్షేమము కలిగి ఉండడానికి సాధ్యం.
లేకుంటే క్షేమము నాలో ఉండదు, ఆశీర్వాదము నాలో ఉండదు, ఎటువంటి మంచితనము నాలో కనపడదు అని ఆయన అనుకున్నారు. ఆ ప్రకారం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉన్న నువ్వు పురుషుడు కానీ, నువ్వు స్త్రీ కానీ, ఒక కుటుంబం కానీ, ఒక గోత్రం కులము కానీ, నీవు ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం, ఈ బన్నారదన దినములో ఈ వార్తల అనుగుణంగా నీలో నువ్వు ఎంత దుష్టుడువైనా క్రీస్తుని మహాప్రేమ నిన్ను రాజమానం చేయటకు పిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప దుష్టుడువైనా, నువ్వు నా వాడువు, నా బిడ్డవి, నా కూతురు అని దేవుడు నిన్ను మహాప్రేమతో పిలుచుచున్నాడు. దుష్టుల దుర్లక్షణము దేవుని మహాప్రేమని గొప్ప వాగ్దానం సెలవించబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఓసేయు ద బుక్ ఆఫ్ ఓసేయు 10వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 10వ అధ్యాయం 12వ వాక్యం. గమనించండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమాయను కోత మీరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని క్రీస్తువులో బ్రతుకుచున్న వారైన ప్రతి వారికి చాలా గొప్ప ప్రవక్తన వచనం ఈ రోజు అప్పగించబడి ఉన్నది. ఏమని? నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమాయన కోత మీరు కోయుడి అని వాక్యం సెలవిస్తున్నది. ఏమిటండి నీతి అనే ఫలితం? నీతి అనే ఫలించినట్లు మీరు విత్తనము, ఏ విత్తనము వేయాలని, ఎక్కడికి వేయాలి? అందరూ పొలం పెట్టుకున్నారా? నీతిగా ఒక విత్తనం వేసి మామిడికాయలు ఆవిడకాయలు పోసుకున్నామని చూసుకుంటున్నారా? ఈ వాగ్దానం, ఈ భూమి నా దేవునిది, వ్యవసాయకుడు నా దేవుడు, నా యేసు ప్రభు వ్యవసాయకుడు. ఆయన దున్నే కాలం ఉంటుంది, దున్నేదానికి వస్తాడు. అప్పుడు మంచి విత్తనము భూమి మీద వేస్తాడు. ఆ మంచి విత్తనము యేసుక్రీస్తు భూమిలో దున్ని మంచి విత్తనాలు వేసినాక ప్రేమ అనే కోత, పరిశుద్ధ ఆత్మ అనే కోత, పరలోక రాజ్యానికి చెందిన వారసు అనే కోత కోసేదానికి మంచి కాలము ఒకటి వస్తాయి. ఆ కాలమే ఈ కాలమని నా దేవుని రాజ్య వారసులారైన ప్రజలారా ఈ వాగ్దానం మీరు హెచ్చరిస్తున్నది. హల్లెలూయా. నా యేసు ఒక వ్యవసాయకుడు, ఈ భూమిని దున్నడానికి రాబోచున్నాడు. ఆయన దున్ని మంచి విత్తనాలు, నీతి ఫలించే విత్తనాలు ఈ భూమి మీద వేయబోతున్నాడు. హల్లెలూయా. నా యేసు ప్రభు వ్యవసాయకుడుగా వచ్చి ఈ భూమిని దున్ని మంచి విత్తనాలు వేయబోతున్నాడు. కానీ ఆయన వేసిన ఆ విత్తనాలు వలె అనేక కుటుంబాలు, అనేక క్రైస్తవులు జీవించేవారు, అనేకులు యేసుని నమ్మిన వారు, అనేక సంఘస్థులు మీ అందరి కొరకు యేసుక్రీస్తు వేసిన విత్తనాల వలె మీరు పెరిగి మీ కుటుంబము, మీ పురుషుడు, స్త్రీలు, కుటుంబం, గోత్రం, కులమని మీరు యేసుని నమ్మిన వారు మీరు జీవించే కాలమందు ఆ మహాప్రేమములో నా యేసు కోత కోసడానికి వచ్చే సమయమందు నీవు మంచి కాయి ఫలమిచ్చే ప్రతిఫలముగా నువ్వు క్రీస్తు కన్నుకు కనపడాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం మామిడికాయలు అంతగా లేదు అన్నారు. ఎందుకంటే కోత సరిగా లేదు, దాన్ని దున్ని ఎరువు సరిగా లేదా. ప్రతి సంవత్సరం వేసే మాదిరిగా దున్ని ఎరువు వేశారు, మందులు పెట్టారు. ఆయన కాయలు రాలేదు. కారణం భూమి నీది, జమీన్ నీది, మామిడికాయలు నాటింది నువ్వు, కానీ కాయలు లేవు. కాయలు నాది, నా దేవుడి. అర్థమైందా? ప్రియమైన దేవుడు చూడాలా, వాక్యం సెలవిస్తున్నట్టుగా నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం, ఏరుగు పొరుగు వారు, స్త్రీ పురుషులు, కుటుంబం, ఊరు, గ్రామం అని మీరు విత్తనాలు వేయండి. యేసుక్రీస్తు ఈ భూమిని దున్ని నిన్ను ఆదుకుంటూ మంచి విత్తనముగా నిన్ను దేవుడు పెట్టి ఉన్నాడు. నీవు మంచి ఫలమిచ్చేవాడుగా ఉండాలి.
నువ్వు మంచి కాయలు ఇవ్వకపోతే ఏం చేయాల్సి పడుతుంది? కింద తోడి కొంచెం ఎరువు వేయాల్సి పడుతుంది, తర్వాత మందు కొట్టాల్సి పడుతుంది. అర్థమైందా? నోడి ఎరువు వేయాల్సి పడుతుంది, తర్వాత మందు కొట్టాల్సి పడుతుంది. జాగ్రత్త పడండి. మీరు అటువంటి తోడి ఎరువేసి ఫలమిచ్చే ఫలము కాదు. నీతి వలె నా దేవుడు విత్తింపబడిన భూమి మీద మంచి విత్తనము నువ్వు మంచి విత్తనము. అందుకే గలాతీయులకు పౌలు రాయచుండగా 2వ అధ్యాయం, గలాతీయులకు రాసిన 2వ అధ్యాయం పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. గలాతీయులకు రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు గలాతీయులకు రాయచుండగా 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. తక్కిన యూదులను అతనితో కలిసి ఆయావేషము వేసుకున్నది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. 2:13 గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:13 3వ అధ్యాయం 13వ వాక్యం 13-14 వాక్యం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపముల నుండి విమోచించును. హల్లెలూయా! ఎంత అందమైన మాటలు గలాతీయులో ఉన్న వారికి దేవుడు పౌలు రాయించున్నాడు. ఆత్మను గురించిన వాగ్దానం. చెట్టులో ఫలాలు కాయలు విత్తనం అంటే మీ ఆలోచన అంతా భూమిలో దున్నే విషయమై ఉంటుంది. నేనంటున్నాను, ఆ ప్రతి మంచి విత్తనము మీరే. మీరు మంచి ఫలం ఇవ్వాలి. ఆ ఫలము మంచి ఫలము మీరు ఇవ్వకపోతే ఎరువేసి మందులు కొట్టాల్సి పడుతుంది. అలా కాకుండా భూమి మీద ఎరువేసి మంచి మందు కొట్టిన మంచి కాయలు ఫలాలు వారికి దొరకదు భూమిలో ఉన్న వారికి. కానీ నీవైతే ఆత్మను గురించి మీ ఇంట్లో ఉన్న వారి ఆత్మ రక్షణ గురించి, దేవుడిచ్చిన వాగ్దానం గురించి, నీలో ఉన్న విశ్వాసం గురించి మనకు లభించినట్లు నీకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా ఈ రోజు నీకు అప్పగించబడి ఉన్నది. కాబట్టి అబ్రహాము పొందిన ఆశీర్వాదము, ఈసాకు పొందిన ఆశీర్వాదము, యాకోబు పొందిన ఆశీర్వాదము, యెహోషువ పొందిన ఆశీర్వాదము, మోషే పొందిన ఆశీర్వాదము, కాలేబు పొందిన ఆశీర్వాదము, గిద్యోను పొందిన ఆశీర్వాదము ఈ రోజు క్రీస్తు యేసు ద్వారా నీవు పొంది ఉన్నావంటే నీవు మంచి విత్తనముగా కనపడాలి భూమి మీద. హల్లెలూయా! క్రీస్తు ద్వారా అంటే జనులకు నీవు కలుగుటకై క్రీస్తు మన కోసమే సిలువలో శాపగ్రస్తుడుగా మారాడు. హల్లెలూయా! నీ కోసమే నిన్ను మంచి విత్తనముగా పెట్టి దున్ని విత్తనాలుగా నిన్ను నాటి నీవలే నీతి అనే ఆత్మ రక్షింపబడే ఫలమును ఎదురు చూస్తూ నీ అందరి శాపములు నా దేవుడు కల్వారి శిలువలో మోసుకుని శాపగ్రస్తుడుగా ఈ శిలువలో మరణించాడు. హల్లెలూయా! నీ శాపమును నా దేవుడు మోసుకున్నాడు. నువ్వు ఇంకా శాపంలో ఉన్నావని అనుకోవద్దు. నీవు ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధమైన నామములో నీవు నీళ్ళలో మునిగావో అప్పుడు నువ్వు పాపంలో చచ్చిపోయినావు. నువ్వు ఎప్పుడు జీవముతో నీళ్ళ నుండి పైకి లేచావో అప్పుడు క్రీస్తు మరణించి 3వ దినమున జీవముతో లేచినట్టు నీవు పునరుత్థానుడవై కొత్త నిబంధన ద్వారా నిత్య జీవములకు నీవు పాత్రుడుగా మారావు. హల్లెలూయా! 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 నువ్వు కొత్త నిబంధన ద్వారా నిత్య జీవములకు పాత్రుడుగా మారినావు. అందుకే నీ మారు మనస్సును జాగ్రత్తగా చూసుకోవు. మత్తయి సువార్త 3వ అధ్యాయం
మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసము పొందుచుటకు పొందవచ్చుట చూచి సర్ప సంతానమా. గమనించండి, అనేకులు ఏం చేశారంటే యోహాను స్నానకుడు ఎందుకు అనేకులు బాప్టిజం పొందుకోవాలి, నేను కూడా తీసుకుంటానని అనేకులు ఆయన ఎందుకు వచ్చారు. వారందరూ బాప్టిజం కోసం, నేను బాప్టిజం పొంది నా దేవుని కోసం నేను ఉంటానని ఏదో ఒక తీర్మానం వలె అందరూ తీసుకుంటారు కదా, నేను కూడా తీసుకుంటాను. హల్లెలూయా. అందరూ గుడికి పోతున్నారు, నేను వాళ్ళతో కలిసిపోతున్నాను. అందరూ గుడికి పోతున్నారు, బస్సు ఫ్రీగా ఉంది. ఎట్లా బస్సు ఫ్రీ కదా, నేను కూడా పోయి వస్తాను. పోయినా నువ్వు పోయినట్టే తిరిగి వస్తావు, అంతే. ఏ ఆశీర్వాదంతో నువ్వు తిరిగి రావు. ఇప్పుడు నెవర్ బ్లెస్సింగ్ టు యు ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ లైఫ్. మారు మనసుకు తగ్గిన ఫలము ఫలించుడి. చదవండి మరొకసారి వాక్యం. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసము పొందువలన పొందువచ్చుట చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతలో నుండి తప్పించుకోవటకు నీకు ఉపదేశించిన వారు ఎవరు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత కోపంలో నుండి తప్పించుకున్నటకు నీకు ఉపదేశించింది ఎవరు ఉపదేశించారు? ఊరికే బాప్టిజం తీసుకుంటారని తీసుకొని ఊరికే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ సర్ప సంతానం వలె నువ్వు బ్రతుకుతున్నావంటే ఈ క్రైస్తవ జీవితాలకు నీకు ఎటువంటి లాభము లేదు. అందుకే ఆయన బాప్టిజం పొందుకోవటకు ఆయన దగ్గరికి వచ్చే వారిని చూసి వారు పైకి బాప్టిజం ఎత్తుకోవాలని అనుకున్నారు, కానీ అంతర్యంలో వారి మనసు దూరంగా ఉండింది. ఇక్కడ ఏం జరుగుతాయో చూద్దామని వాళ్ళు దగ్గరికి రావటం చూసి వారి అంతర్యంలో కనిపెట్టి వారి మనసులో ఉన్నది కనిపెట్టి వారిని చూసి అన్నారు, ఒరే సర్ప సంతానమా. సర్ప సంతానం అని ఎందుకు చెప్పారండి? సర్ప సంతానం ఎందుకు చెప్పారు? ಯಾರನ್ನ ಎಕ್ಸಾಕ್ಟ್ ಆಗಿ సర్పం ಅಂತ ఎందుకు ಹೇಳಿದ್ರು? ఎందుకు చెప్పారండి? సర్పం అంటేనే విషం కాదండి, పాము అంటేనే విషయం. దానికి ఒళ్ళంతా విషయం కాదు, పదులంతా విషయం. ఆ మాదిరి సర్ప సంతానమని నిన్ను యూజ్ చేస్తున్నానంటే నువ్వు లోపల విషం పెట్టుకొని నువ్వు బయట నువ్వు బాప్టిజం పొందుకొని ఏదో నువ్వు సాధించాలని దగ్గరకు వస్తున్నావు. నువ్వు మంచి పోరాడడానికి, క్రైస్తవుడుగా జీవించడానికి, నువ్వు విశ్వాసంలో పోరాడడానికి ఎన్ని కష్టం వచ్చినా, కన్నీరున్నా, దుఃఖమైన, వేదనైనా, అప్పుడు బాధలైనా నీవు సహించేవాడై ఉండాలి. లేకపోతే నీవు సర్ప సంతానమా అని పిలువబడతావు. హల్లెలూయా. అందుకే ఆ పైన చదవండి వాక్యం. రాబోవు ఉగ్రతల నుండి తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఒక్క నిమిషం. బాప్టిజం పొందినాను, చర్చికి పోతున్నాను, మీ పాస్టర్ ఎవరు? బాబు పాస్టర్. నువ్వు చెప్పు, అనేక సార్లు చెప్పినాడు కదా. నువ్వు ఇక్కడ మర్యాదగా నీ అంతరాత్మలో నువ్వు నీ దేవుని యందు నువ్వు పోరాడి నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే నువ్వు ఇదే పోరాటం నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోరాడగలవు. లేకపోతే ఇక్కడ మౌనంగా కూర్చోండి, నువ్వు దొంగ వేషం వేసుకుంటూ నీలో సర్ప సంతానము వలె నువ్వు
కూర్చొనుండి నువ్వు అన్నిటిలో తిని, అన్నిటిలో కలిసి, అన్నిటిలో భాగవహించి నువ్వు వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆరాధించే సమయం ముందు నీలో ఉన్నవి ఏమవుతాయి? ఏమవుతామండి చెప్పండి. ఇట్లాంటి అనుకోవాలి నువ్వు. తెరలిస్తుంది. జాగ్రత్త. ఏమవుతుంది చెప్పండి? తెరలిస్తుంది. అప్పుడు నీ పాస్టర్ ఎవరా? బాబు పాస్టర్ ఎవరా? వాడు నీకు పాస్టర్ ఎవరా? వాడు నీకు బోధించిన వాడు. నీకు అక్కడ తినడం, వాడను తిట్టడం. నువ్వు ఇక్కడ వచ్చి దొంగ వేషం కూర్చుని నువ్వు కూర్చున్నావు. సత్వ సంతానమా? నేను చెప్పదా, వాక్యం చెబుతున్నాయి. ఈ బాబు పాస్టర్ ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాడు. నేను హెచ్చరించడమే నా ఉద్యోగం. నిన్ను హెచ్చరించడమే నా ఉద్యోగం. నువ్వు దేని గురించి భయపడవద్దు. నీ అంతరాత్మలో నువ్వు నిజమైన ఫలితం ఫలించేవాడుగా నువ్వు నిరూపించు. కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిన్ను కిందికి దొబ్బుతారు, అయినా లేచి నిలబడు. గొడవలు వస్తుంది, మీద పడతారు, అవమానిస్తారు. ఇంట్లో కుటుంబంలో ఆ శత్రుడు ఎక్కడున్నాడని సహోదరి సాక్షి చెప్పిన ఒక మాట అన్నారు. ఏమని? నీ ఆశీర్వాదం ఎక్కడుంది? నీ ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది అని నన్ను చూస్తుంటే నేనే చెప్పాలి, మీరు చెప్పాలి. చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడుంది? నీ పక్కింట్లో గొడవ పెడతా ఉంటావు కదా ఎప్పుడు చూసినా. ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉండేది. నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటూ నీవు మహాప్రేమతో నువ్వు వారిని ప్రేమించేవాడువై, నీవు వారి కోసం ప్రయాసపడి ప్రార్థించేవాడువై, నీలో ఉండేవి వారికి ఇచ్చి నీవు వారిని ఆశీర్వదించేవాడువై ఎప్పుడు మారుతావో, నీ నోట్ల నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఎప్పుడు చెప్తావో అప్పుడే ఆశీర్వాదం నీకు లభించదు. నువ్వు చెప్పే వరకు నీకు ఆశీర్వాదం రాదు. గోకు పక్క జమీను గెలిమిని గోకు. ఎట్లా? ఎలుక గోకినట్టు పక్క జమీనోడు గెలిమి గోపుతా ఉంటే పొలకు పెద్దదవుతా ఉంటుంది. నీ వల్ల అంతే సాధ్యం. నీ పక్కలో ఉన్న గెలిమి గోకొద్దు. నీ పక్కలో ఉన్న ఇంట్లో పక్కింట్లో ఉన్న వారితో ప్రేమతో ఉండు. నువ్వు దుష్టుడైనా నీ క్రీస్తుల మహాప్రేమ దేవుడు నీ మీద చూపిస్తున్నాడు కదా. ఆ దుష్టుడి మీద చూపించే మహాప్రేమ నీవు పక్కింటి వారి మీద చూపించు, నీ ఇంట్లో ఉన్న వారి మీద చూపించు. నీకు ఎవరు విరోధి ఉన్నాడో వాడి వల్లే నీకు ఆశీర్వాదం రావాలి. ఒకే ఒక వాక్యం దానియేలు గ్రంథంలో చదువుకుందామా? చివరిగా ఒక వాక్య భాగం దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయానికి రాండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయానికి రాండి. 5వ అధ్యాయానికి రాండి. ఒక రాజు ఆయన ఏం చేశాడంటే, ఐగుప్తులో ఇజ్రాయేలు బయటకు వచ్చినాక సొలొమోను వలె కట్టబడిన ఆ మందిరంలో నుండి చెదరగొట్టి ఆ మందిరంలో ఉన్న బండారం అంటే ఏమిటో తెలుసా? దేవుని ఆలయంలో ఉపయోగించబడే పాత్రములను, బండారం పాత్రలు, ఇవన్నిటిని వాడు తీసుకెళ్ళిపోయినాడు. ఎవరు? బాబిలోను సంస్థానం వాడు. ఎవరు తీసుకుపోయినాడంటే నెబుకద్నెజరు వాడు తీసుకుపోయి పెట్టుకున్నాడు. వాడి దగ్గర నుంచి మరలా ఒకడు తీసుకుని వచ్చాడు. ఎవరండి? వాడి దగ్గర నుంచి మరలా ఒకటి తీసుకుని వచ్చి పెట్టుకున్నాడు. అటువంటి మందిరంలో వాడబడే ఆ బండారం అనే పాత్రములు వాడు ఏం చేశాడంటే లోకరీతి అయిన అన్య సహవాసము వలె అన్య కార్యములను పూజించి అన్య కార్యములను భజించి వాడు దేవుని మందిరంలో ఉన్న బండారంలో పాత్రములో అనేక రాజ్యత్వంలో ఉన్న వారైన రాజులు వారి ఉపపత్తి వారు ఉంచుకున్న దాన్ని అందరిని పిలుచుకుంటూ అందరికి అన్నం పెట్టాడు దేవుని మందిరంలో ఉన్న బండారంలో. హల్లెలూయా! అందరూ ద్రాక్షరసము తాగారు. హల్లెలూయా! అప్పుడు దేవుని కోపము ఆ భూమి మీద దిగి వచ్చి చెయ్యి మాత్రమే కనిపించింది. ఏం కనిపించింది?
చెయ్యి మాత్రమే వచ్చి గోడ మీద ఒక రాత రాసింది. ఏమని? మనే మనే తెకల్ ఉపర్సీస్ అని. హల్లెలూయా. ఎవరికి అర్థం కాకుండా పోయింది. ఇదేమిటో ఆ చెయ్యి మాత్రం వచ్చి రాయనప్పుడు రాజుకి 2 కాళ్ళు కొట్టుకుంటా ఉంది. గడగడ గడగడ నడుగుతా ఉన్నాడు. ఏమేమి జరిగింది నా రాజ్యంలో? చదవండి, వాక్యం చదవండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 24వ వాక్యం. 24లో కొంచెం 23లో ఒక్క లైన్ పైకి పోండి. నీ ప్రాణమును అక్కడి నుంచి చదవండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశము అయి ఉన్నదో ఆయనను గమనించండి. ఈ మాటలు ఏం చెప్పలేదండి. ఈ మాటలు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ దేవుని యందు ఏ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు, ఏ దేవునికి నీ ప్రాణము నీ సకల మార్గములను ఏ దేవుని వశమై ఉందో, ఏ దేవుని చేతిలో ఉందో, నీ జీవితం, నీ కుటుంబం, నీ ఆశీర్వాదం, నీ ప్రాణాత్మ శరీరం, నీ ఆస్తి అంతస్తు, నీ బిడ్డలు అన్ని ఎవరు చేతిలో ఉన్నారో ఆ దేవునికి నీవు చేయవలసిన సరైన ఘనత మహిమ నువ్వు చేయలేదు. కాబట్టి ఈ వాక్యం చేతి రాత్రి రాసింది. మనే మనే తెకల్ ఉపర్సీన్ అని. హల్లెలూయా. మనే అంటే ఏమిటండి? చదవండి వాక్యంలో. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ పాత్రను ఈ రాతను రాసిన శాసనం ఏమనగా మనే మనే తెకల్ ఉపర్సీస్. ఈ వాక్య భాగములు ఏమనగా మనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచుచున్నాడు అని అర్థం. దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూచుచున్నాడు అని అర్థం. హల్లెలూయా. లెక్క చూసి ముగించాడు. పైకి చదవండి. తెకల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూచగా నీవు తక్కువగా కనబడితివి. ఆమేన్. హల్లెలూయా. త్రాసు తెలుసా? తూకము, తకిడి. దేవుడు తకిడిలో నిన్ను చూశావు. నువ్వు తక్కువగా కనబడినా ఈ ధర్మశాస్త్రం వలె ఆ తకిడి కనబెట్టింది. ధర్మశాస్త్రం వలె ప్రతి ఒక్క వ్యాపారం మొదలుకొనింది. కానీ ఇప్పుడు ఎక్కడో తెలిసిన ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది. ఎలక్ట్రానిక్ సిస్టంలో తూకం వచ్చింది. వాడు ఆల్రెడీ 100 గ్రాములు తక్కువ బటన్ ప్రెస్ చేసి ఉంటాడు. అది ఎదురుగా 100 చూపిస్తుంది, 100 గ్రాములు తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క తూకములోనూ వ్యాపారస్తులు కానీ, ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు అయితే తూకం కరెక్ట్ గా తూకించి వారికి ఇవ్వండి. కొంచెం ఏమైనా మీరు తూకంలో తక్కువ చేసినా అదే తూకం దేవుడు నిన్ను తూకిస్తాడు. హల్లెలూయా. అదే ప్రకారం దేవుడు నిన్ను తూకిస్తాడు. ఆయన తకిడిలో తూకించి చూసినప్పుడు నీవు చేసిన ధర్మ మార్గము, పుణ్య ఫలము, దేవుని కొరకు బ్రతికిన దినమానములు, దేవుని కోసం పోరాడిన పోరాటం అన్ని తక్కువగా కనిపించింది. ఉపర్సీస్ అంటే పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును నువ్వు మర్యాదగా తగిన తూకంలో నువ్వు కరెక్ట్ గా ఉన్నట్లుగా నీ బ్రతుకు అల్లాడిపోకున్నట్టుగా చూసుకోవాలి. ఈ రోజు ఏమో బల్లారాధన అందరూ వచ్చి నిండగా చేరుకున్నారు. వచ్చే వారం చూద్దాం, దానికి అవతల వారం చూద్దాం, 3వ వారం 4వ వారం చూద్దాం.
తక్కడిలో నువ్వు తక్కువగా కనిపిస్తే నువ్వు ద్రాక్షరసం తాగిన పరలోకానికి పోవు, నువ్వు భోజనం చేసిన పరలోకానికి వెళ్ళవు. నువ్వు తక్కడిలో కరెక్ట్గా కనపడాలి. ఆయన చేసిన తప్పులు ఒప్పులు వలె దేవుడు తన భాషలో మనే తెక్కల్ ఉపర్సెస్ అని రాసినాడు. మనే అంటే ఏమిటండి? మనే అంటే ఏం తక్కువైందని? నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసిన దాన్ని ముగించును. లెక్క చూసి ముగించినాడని అర్థం. ఆ ప్రకారం నీలో మనే తేకల్ మనే అంటే అందరూ కన్నడలో ఇల్లు. మనే అందరూ ఏముంది? మనే అందరూ ఇల్లు. రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కట్టడం మనే. దేవుని భాషలో మనే అంటే ఏమిటండి? దేవుని భాషలో మనే అంటే ఏమిటి? నీ ప్రభుత్వ విషయంలో నేను లెక్క చూసి ముగించినాను, నేను తూగించినాను, నువ్వు తక్కువగా కనిపించావు, అందుకే నీ రాజ్యత్వం నీలో నుండి తీసి వేరే ఒకరికి ఇస్తున్నాను. చాలా అందంగా దేవుడు అంటున్నా. నా ప్రియమైన దేవుడు చూడా, ఒకప్పుడు మీరు ఎలా బ్రతికారో, అన్యుడుగా జీవించారు. మీరు ఏం మొక్కారో ఏం మొక్కలేదు, ఎక్కడికి పోయినారో, ఎక్కడికి వచ్చారో, గుండు కొట్టారో, గుండు కొట్టుకుని పోయినారో. కానీ ఇక్కడ నీ శరీరమును నువ్వు దండించాల్సిన అక్కర్లేదు. నీవు యేసుక్రీస్తు మంచి వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన మంచి ఈ భూమిని పంట చేయుటకు దున్నాడు. అందులో వేయబడిన మంచి విత్తనము నేనే అని మీరు అనుకుంటే మీరు మంచి ఫలమిచ్చే వారుగా మారుతారు. మీరు మంచి ఫలమిచ్చేవారు అయితే మీరు తగిడిలో తొలగించినప్పుడు కొంచెం ఒక 2 గ్రాములు కూడా నువ్వు తక్కువగా ఉండవు. హల్లెలూయా. కరెక్ట్ గా ముళ్ళు నేరుగా నిలుచుకోవాలి. కొంచెం కూడా ఇటు అటు రాకూడదు. హల్లెలూయా. కరెక్ట్ గా నిలుచుకోవాలి. నువ్వు చేసిన దాన ధర్మం ఆ తగిడి తొలగించి పెట్టినప్పుడు అందులో కరెక్ట్ గా నీ బ్రతుకుందా, నీ క్రీస్తవ జీవితం ఉందా, నీ పోరాటం ఉందా అని కాల్చును ప్రయాసపడు. నీ ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఎవరు గొడవలు పడుతున్నారో వాళ్ళ దగ్గర ఉంది. అట్లయితే నీ ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉంది. నువ్వేం చేయాలి? వాళ్ళ దగ్గర గొడవ పడకూడదు. నువ్వు సమాధానంగా పోవాలి. చర్చికి వస్తున్నాను. నేను మా అమ్మ మా నాయన ఉన్నారు కదా, ಅಜ್ಜಿ ಇದ್ದಾರಲ್ಲ, ನಮ್ಮ ಅಜ್ಜಿ ಅವರ ಕುಟುಂಬಸ್ಥರು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಅವರ ಅಕ್ಕ, ನನಗೆ ದೊಡ್ಡ ಅಜ್ಜಿ, ಅವರ ಕುಟುಂಬ ಎಲ್ಲಿದ್ದಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದರಲ್ಲಿ ಒಂದು ಸಂತತಿಯನ್ನ ನಾನು ಮೊನ್ನೆ ದಿನದಲ್ಲಿ ಕಂಡೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. మా పెద్దవ్వ ఉంది, అవ్వ వాళ్ళ అక్క, వారికి 4 ఆడబిడ్డలంట. వారి 4 ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డలు నేను మొన్న చూసినాను. వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు ఇప్పుడు నాకు తెలియదు. 4000 స్క్వేర్ ఫీట్ లో మంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. 4000 స్క్వేర్ ఫీట్ బెంగళూరు సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నారు. 4 బెడ్రూమ్. వారికి 2 కొడుకులు బాగా అన్ని కట్టుకుంటూ భూమిలో వాళ్ళు కథోలిక్ క్రైస్తవ సంఘములు సహవాసంలో ఉన్నారు. కథోలిక్ చర్చికి పోయేవాళ్ళు. వారికి 2 కొడుకులు. ఎంత బాగా వాళ్ళు పెద్ద ఒక ఇల్లు కట్టుకుంటూ గొప్పగా జీవించిన వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు. పెద్దోడు. చిన్నవాడు ఉన్నాడు. వారికి కూతురు పెళ్ళి ఒక కూతురు ఉంది. ఇంకా సంతతి అయి 4000 చదరంలో పెట్టిన ఇల్లు ఎవరికి ఇంకొకరు పోయింది. ఆ కూతురు ఎవరు పెళ్లి చేసుకుంటాడో వాడు వచ్చి అనుభవిస్తారు. అట్లే భూమిలో దేన్ని ఆశించకుండా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను మంచి తూకం తూగించినప్పుడు తక్కువ కాకుండా నువ్వు చూసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను తగిడిలో తూగిస్తే కరెక్ట్ గా ఉండడానికి ప్రయాసపడతానని వారు మాత్రం లేచి నిలబడండి. ఆహా, నేను అట్లే అని వారు అట్లే కూర్చోండి. ప్లీజ్ స్టాండ్ అప్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.